గత 5 సంవత్సరాలుగా అమరావతి పూర్తి స్థాయిలో విమానుషంగా మారిపోయింది. 1600 రోజులు పైగా రైతులు ఆందోళన చేశారు. ప్రస్తుతం అమరావతికి అలాగే పోలవరానికి 15,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుని ప్రస్తుతం సీనియర్ ఎమ్మెల్యే తిరుపతి ఉన్నారు. సార్ చెప్పండి, గత 5 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో అమరావతి విమానుషం అయిపోయింది. ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఏ రకంగా తీసుకున్నారు? కేటాయింపులు చాలా సంతోషకరమైన విషయం. 15,000 కోట్లు కేటాయించారు. అంటే ప్రభుత్వాలు రాజధాని లేకుండా చేయాలనే ఒక దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పినప్పుడు మరలా రాజధానికి కేంద్రం నిధులిచ్చి, అంటే రాజధాని అనేది ఒక రాష్ట్రానికి ఉండాలి, అది ప్రభుత్వం ఏదన్నా కావచ్చు. సో ఒక వ్యక్తి ఒక దుర్మార్గమైన పాలకుడు ఉన్నప్పుడు ఏ విధంగా రాజధాని రాష్ట్రంగా తయారైపోయిందో, ఎంత అవమానకరంగా బయట ప్రాంతాలకు మళ్ళీ వెళ్ళినప్పుడు మీరు రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో మరలా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చిందంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గౌరవంగా ఈరోజు అదృష్టంగా భావించే రోజు ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి, పట్టుదల, కేంద్రంలో ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈరోజు నిధులు తీసుకురావడం అనేది చాలా సంతోషకరం. అదేవిధంగా పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి, దాన్ని కూడా ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు ఎన్ని నిధులు ఖర్చు అయితే అన్ని నిధులు ఇస్తామని వాళ్ళు చెప్పటం. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు కారిడార్ వాడికి నిధులు ఇస్తూ ఉంటాం, రోడ్స్కి నిధులు ఇస్తూ ఉంటాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈరోజు పూర్తిగా 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో పూర్తిగా డ్యామేజ్ అయింది. దాన్ని కూడా మనం పునర్నిర్మాణం చేసుకోవాలి. సో అస్తవ్యస్తంగా తయారైపోయిన ఆంధ్రప్రదేశ్ని మరలా తిరిగి ప్రగతి పట్టాలపై ఎక్కించాలంటే ఒక అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారితో అనేది సాధ్యం. అది కేంద్ర సహకారం కూడా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు అమరావతికి కానీ పోలవరం నిర్మాణానికి కానీ నిధులు ఇవ్వడం జరిగింది. సార్, గతంలో ముఖ్యమంత్రి ఉన్న జగన్ అనేక సార్లు ఢిల్లీ వెళ్ళారు, కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 2 సార్లు ఢిల్లీ వెళ్ళారు. కానీ 2 సార్లు వెళ్ళిన తర్వాత ఈ స్థాయిలో నిధులు ఇవ్వటాన్ని, అంటే గతంలో ఏం జరిగిందంటే ఇప్పుడు ఏం జరిగిందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్ళింది ఆ పాపాలని కడిగేసుకోవటానికి, కేసులు కూడా తప్పించుకోవడానికి. మా చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అమరావతి కట్టడం కోసం, రాజధానిగా పోలవరం నిర్మించడం కోసం, పరిశ్రమలు తేవడం కోసం, యువతకు ఉపాధి కల్పించడం కోసం, సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళు గౌరవంగా జీవించడం కోసం వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది కేసుల మాఫీ కోసం వెళ్ళారు. సో అందుకని అహంకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తే 151 నుంచి 11 ఏ విధంగా వచ్చే మనం చూసాం. అయిన వీళ్ళ ప్రవర్తనలో బుద్ధి రాల. దాన్ని వినుకోంలో కూడా చూస్తే అది వైసీపీ వాళ్ళు వ్యక్తిగత కక్షలు చేస్తారు. దాన్ని రాజకీయ రంగ పులిమిని అసెంబ్లీలో ప్రవర్తించిన విధానం 4 రోజుల్లోనే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలా, సేవ్ డెమోక్రసీ. 5 సంవత్సరాలు సేవ్ డెమోక్రసీ గుర్తురాలా. 100 మందిని చంపేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు. సో ఇది ఒక దుర్మార్గమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వ్యక్తులు ఆ చేతుల నుంచి బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు సమర్థవంతమైన ముఖ్యమంత్రి చేతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. సార్, ఫైనల్గా రేపు జగన్ ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన అలాగే అవినీతి అరాచకాలు జరుగుతున్నాయి. నేను అనేది ఢిల్లీలో ధర్నా చేసి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటాం కాదు. 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన పాపాల మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీలు వేసి దాన్ని బయట తీయాలని చెప్పి నువ్వు డిమాండ్ చేయాలి. అదే జరుగుతుంది ఈ 5 సంవత్సరాల్లో. దానికి జగన్ సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మేము స్పష్టంగా తెలియజేస్తాం. సో ఇది మొత్తం మీద గత 5 సంవత్సరాలుగా జరిగిన వాటిపై నిజాలు నిగ్గు తేల్చాలి, ఆయన ఆందోళన చేయాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల అలాగే ఎటువంటి ఇబ్బందులు లేని టైంలో ఢిల్లీలో ధర్నా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి టీడీపీ నేత ఎరపతి శ్రీనివాసరావు అంటున్నారు. ఓటర్ స్టూడియో.